గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఫొటోస్ దిగడానికి వెళ్ళబోతున్నాం. ఏ ఊరు వెళ్తున్నాం? నరసాపురం వెళ్ళబోతున్నాం ఫొటోస్ దిగడానికి. సో అందరం కలిసి. సో మన ఓజీ కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్పన్న. చెప్పరా హాయ్ చెప్పరా అన్న. సో మా అన్న హాయ్ చెప్పడంట గైస్. మీకు ఏమైందో తెలీదు. సో అక్కడ ఏమేమి ఫొటోస్ దిగుతాము, ఎక్కడికి వెళ్తున్నాము, సో మీకు అవన్నీ ముందు వీడియోస్ అంటే. సో చూసారంటే గైస్ మనం నరసాపురం రేవు దగ్గర ఉన్నాం. సో చూసారంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. బట్ మనం ఇంకా ముందరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో లొకేషన్ కూడా బాగుందన్నమాట గైస్. సో ఇంకా ఎదరకంట. సో గైస్ మనం ఇప్పుడు రేవు దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏదో కెఫే ఉందంట. సో మనం కెఫే దగ్గరికి వచ్చాం. సో మీకు చూపిస్తా కెఫే ఎలా ఉంటుందా ఏంటి మొత్తం అనేది. సో చూడండి గైస్. సో చూసారంటే ఇక్కడ కెఫే అనమాట. సో మంచిగా ఫొటోస్ దిగడానికి వచ్చాం. సో అక్కడంతా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా తినొచ్చు. చెర్రీ డాడీ వదిలేసి వెళ్ళిపోతున్నారంట. సో ఇక్కడ రోడ్ సైడే ఉన్నదన్నమాట గైస్. సో ఏంటి నవ్వుతున్నారు ఏంటి, ఏం జరుగుతుంది మాకు చెప్పకుండా? ఏమైంది? సో మనం ముందరకంటే వెళ్దాం గైస్, నడండి. సో మనం ముందరికి వెళ్ళబోతున్నా. సో చూసారంటే గైస్, సో ఇదే మన నరసాపురం రివర్ అనమాట. సో ఈరోజు స్కై కూడా చాలా బాగుంది. సో చెప్పాలంటే సో చూస్తుంటే ఇది వ్యూ. సో తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తున్నారు. సో ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, చాలా పాతకాలమే అనుకుంటా. సో మనకేమీ తెలీదు. సో చూడండి. సో వెదర్ బాగుంది, మంచిగా కూర్చోడానికి అవన్నీ మంచిగా సహకరిస్తాయి. సహకరిస్తాయి అంటే ఏం లేదు, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. సో అక్కడ హౌసెస్ ఉన్నాయి, అక్కడ పంటి దాటొచ్చు అనమాట. సో పంటి దాటలేదు, మనం ఎలా వచ్చాము. ఇక్కడ కెఫే ఉంది అన్నారు కదా. సో కెఫే దగ్గరికి వచ్చామన్నమాట. సో చెర్రిగాడు మంచి పోజులు ఎత్తున్నాడు. సో చెర్రిగాడికి మనం వెళ్ళి ఫోటోషూట్ అనేది చేద్దాం. సో గైస్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన ఫోటోషూట్ కొంచెం అనేది అయ్యింది. సో మన డ్రెస్ చేంజింగ్ కూడా ఉందన్నమాట. సో ఎలా అయితే మళ్ళీ ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇక్కడే ఫోటోషూట్ అంటున్నారు. సో మనం ఇక్కడ కూర్చుందాం కొంచెంసేపు గైస్. సో గైస్ ఈ ఎండ కొడుతుంది మొహానికి, ప్రశాంతంగా కూర్చున్నాము. గైస్ ఇక్కడ మనకు ఒక స్పాట్ అనేది ఉంది. సో మనం రోడ్ క్రాస్ చేస్తూ కూడా మాట్లాడుతున్నాం. సో ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ వ్యూ బాగుంది. సో పండుగారు ఇంకా అక్కడ ఉన్నారు, వస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. సో మీకు వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను, చూడండి. సో చూసారంటే ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఫోటో కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పవచ్చు. సో అంతా సో ఇక్కడ అంతా ఇదనమాట. సో అందరు ఫోటోషూట్ అంతా జరుగుతుంది. సో మీకు ఇంకా బోల్డ్ చూపించాల్సిన ప్లేసులు ఉన్నాయి, చూపిస్తా కూడా గాయస్. గాయస్ అంతర్వేది కన్నా ముందు మనం కెఫేకి వెళ్ళబోతున్నాం అనమాట. సో కెఫే ఎలా ఉంటుందో సో మొత్తం చూపిస్తాను మీకు. సో చూసారంటే గాయస్, సో ఎంట్రన్స్ ఇదనమాట. సో చూడడానికి చాలా బాగుంది కొంచెం. సో బయట ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి జాగ్రత్త ఏం లేదు. సో ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. సో గైస్ మనం లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఎందుకు ఎంటర్ అయ్యామో కూడా మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ మంచిగా కూర్చోడానికి ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి. సో అందరం మంచిగా కూర్చొని, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, బయట చాలా ఎండగా ఉందన్నమాట. సో ఇక్కడ టీవీ ఇంకా ఏసీ కూడా ఉంది. సో ఇప్పుడు మనం నరసాపురం పార్క్ వచ్చామన్నమాట. సో మనం పార్క్లో ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పెంట ఎక్కడానికి ఉంటాం కదా. సో మనం సూట్ కేసు పెట్టుకున్నానని చెప్పి పెట్టుకోవడం మర్చిపోయి దొబ్బున. సో సూట్ కేసు ఇంటికాడ బట్టలతో మంచిగా ఉంది. సో మనకి డ్రెస్ ఏం తెచ్చుకోలేదు మనం. సో ఈ డ్రెస్ అండి ఇదినాం. సో ఏదో ఒక పెంట పెడతాం కదా. సో ఎప్పటికప్పుడు మన పొండి గారి ఫోటో స్టూడియో ఆయన వచ్చారనమాట ఫోటోస్ తీయడానికి మనకి. సో ఏదో పెండెట్టాలి కదా అందరం హ్యాపీగా ఉన్నప్పుడు. సో అలా ఎప్పుడో ఒకసారి అలా చేస్తూ ఉండాలి, అలా జలికిలిస్తూ ఉండాలి అనమాట గైస్. సో చూసారంటే మన పార్క్ ఇది అనమాట. సో ఎంట్రన్స్లో తీయలేదు. సో నరసాపురం, ఐ లవ్ నరసాపురం అనమాట. ఇక్కడ బోర్డు ఉన్నది. సో అక్కడ ట్రీస్ ఉన్నాయి, అక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు.
సో మనం ఉయ్యాలు ఊదాం గైస్, మనకు ఫోటోలకి మనకేం సంబంధం లేదు. అమ్మా హాయ్ చెప్పు, అమ్మా హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. చెప్పను చెప్పు వీడియో దిగు నువ్వు. ఫోటో తిని బాగుందమ్మా. హాయ్ చెప్పు చెరి. సో మన పార్క్ వచ్చేసి ఇదన్నమాట. సో అందరూ మంచిగా తిరుగుతున్నారు. సో మనం ఫోటోలు దిగడానికి వచ్చాం కాబట్టి మూసుకొని ఫోటోలు దిగుదాం. సో ఇంకేంటి గైస్ విశేషాలు. సో అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, ఏమనుకోకూడదు. కాకపోతే వీళ్ళే ఏడిపించుకు దొబ్బుతున్నారు నన్ను, ఎవరు అక్కర్లేదు, మా ఇంట్లో వాళ్ళు సరిపోతారు నన్ను ఏడిపించడానికి. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట అని చెప్పి వీళ్ళు ఏడిపిస్తారు. సో ఎవరో ఏడిపియక్కర్లేదు, మనల్ని వీళ్ళు ఏడిపిస్తే సరిపోద్ది అనమాట. సో ఎండ మామూలుగా లేదు, ఎండ దంచేస్తుంది మనల్ని పట్టుకుని. సో ఎండ ఎందుకు ఉందంటే మనకి తెలీదు. పొద్దున్న వర్షం పడిందంట మల్కిపురంలో. ఇప్పుడైతే గాయస్ మైక్లో ఛార్జింగ్ అనేది అయిపోబోతుంది. సో చాలా కొంచెంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఫోటోషూట్ అంతా ముగించుకుని ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం ప్లాన్స్ ఉన్నాయో మనకు తెలీదు. వీళ్ళేంటో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారండి మీరు చెప్పండి. సాడిస్ట్ అన్నయ్య అనమాట, గుచ్చేసి చంపుతున్నారు. పొండు గారు వీళ్ళందరూ అలిసిపోయారు పాపం. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. అమ్మ హాయ్ చెప్పు. సో మా చెర్రీ బాబు సో డాడీని కాకపడుతున్నాడు. సో చెర్రీ ఏం కావాలరా నీకు, కాకపడుతున్నావు? ఏం కావాలి చెప్పు బాబోయ్. సో వాళ్ళ డాడీ కోసం ఏంటో చెప్పలు పాడుతున్నాడు అంట. మా అన్న ఇక్కడ ఉంటే నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి మా అన్నకు దూరంగా ఉంటేనే కొంచెం చాలా మంచిది, కొంచెం చాలా మంచిది అనమాట. సో సైలెంట్గా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. అసలు ఛార్జింగ్ లేదు, మళ్ళీ మైక్ ఆన్ చేయడానికి అసలు వీలు